హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మి ప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్ కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో గుత్తి వంకాయ కూర నేను చేసే స్టైల్లో చేసి చూపిస్తానండి. ఒక్కసారి చేసి చూడండి, మీకు ఈ రుచి నచ్చుతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మా ఇంట్లో ఎప్పుడు చేసినా కూడా అస్సలు మిగలకుండా ఊడ్చుకు తినేస్తారు. అంత బాగా ఉంటుంది ఈ కూర. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ట్రావెలింగ్లో కూడా చేసుకు పట్టుకెళ్ళచ్చు, చాలా బాగుంటుంది. పొడి పొడిగా ఉంటుంది, ముద్దలాగే ఉంటుంది కూర, మరి పల్చగా అయితే ఉండదు. ఇవి అరకిలో వంకాయలు తీసుకున్నానండి. ఇవి పొడుగ్గా కాస్త పొట్టిగా ఉండే వంకాయలు తీసుకున్నాను. ఇవి అరకిలో తీసుకున్నానండి. అరకిలోకి తగ్గట్టుగా కొలతలు చెప్తున్నాను నేను. మీరు ఇంకా ఎక్కువగా చేసుకోవాలంటే క్వాంటిటీని పెంచుకోండి. దీనికోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు పల్లీలు తీసుకుని వేయించుతున్నానండి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. పల్లీలు సగం వేగాక పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. తర్వాత మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మిరియాలు 1 టీ స్పూన్ వేసుకోవాలండి. తర్వాత 2 లవంగాలు, 2 ఇలాచీలు, చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్క వేసుకుని వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదండి, మసాలా లైట్గా ఉండాలి. తర్వాత టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులైతే వేసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు వేయించాలి. ఇవన్నీ వేగిపోయాయండి. ఇంకా స్టవ్ ఆపేసి దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. వెంటనే ఇవన్నీ కూడా ఒక పళ్ళెల్లోకి తీసేసుకోవాలి. చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి బరకగా. తర్వాత ఈ 3 ఉల్లిపాయలు మీడియం సైజ్ తీసుకున్నానండి. తర్వాత ఒక 2 ఇంచుల అల్లం ముక్క తీసుకున్నాను. అలాగే ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే అల్లం కూడా కట్ చేసి పెట్టుకోవాలి. స్పూన్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు ఇలా పల్చగా సన్నగా కోసి పెట్టుకుంటే తొందరగా వేగుతాయండి. ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి వేపుకుని 1 నిమిషం వేపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, పప్పులు అన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ చేసేసుకున్నాను. మిక్సీ చేసుకున్నంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. దీనికి ఉప్పు, కారము, రుచికి సరిపడా కారము, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగిపోయాయి, మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఇవి చల్లారిన తర్వాత వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. బరకగానే గ్రైండ్ చేసుకోవాలి, మరి పేస్ట్ లాగా చేసుకోకూడదు. అంతవరకు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు వంకాయల్ని మనం ఇలా ముచ్చిక కాస్త తొడిమి పొడుగుగా ఉంటే కట్ చేసుకుని ఇలా 4 ముక్కలుగా గుత్తి వంకాయ కూర కోసుకున్నట్టుగా కట్ చేసి పెట్టుకోవాలి. పుచ్చులవి లేకుండా చూసుకుని కట్ చేసి పెట్టుకోవాలండి. వంకాయలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. వీటిలోకి ఇప్పుడు మనం తయారు చేసిన మసాలా అంతా కూడా కూరేసుకోవాలి. ఈ పొడిలో మనం పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాం కదా, దీనిలోకే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ముందుగా పొడి కొట్టి పెట్టుకున్న పౌడర్ ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదండి, అందులోకి ఈ ఉల్లిపాయ కారం వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. రెండు కూడా బాగా కలిసేటట్టు ముద్దని మనం వంకాయలో కూరేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని వంకాయలోకి కూరేసుకుని అన్నీ కూడా అయిన తర్వాత నూనెలో వేయించుకోవాలి. వెడల్పాటి మూకుడు పెట్టుకుని మందపాటి గిన్నె పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువేం పట్టదండి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, కరివేపాకు వేసుకుని ఈ 2 వేగాక వంకాయలన్నీ కూడా నూనెలో వేసేసుకోవాలి. మసాలా పెట్టిన వంకాయలన్నీ కూడా మూకుట్లో వేసేసుకోవాలి. తర్వాత ఈ వంకాయకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. మసాలాలో మనం ఉప్పు వేసాము, చూసుకుని వేసుకోవాలి. తర్వాత కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ కూరంతా ఉడికించుకోవాలి. మూత పెడుతూ మధ్యలో తీస్తూ కలుపుతూ ఉడికించుకుంటే వంకాయల్లో ఉన్న నీరంతా ఆవిరైపోకుండా కూరలోనే ఉంటుందండి. మనకి తగిన విధంగా ఉడుకుతుంది. తర్వాత మిగిలిన కాస్త కారం కూడా పైన జల్లేసుకుంటున్నాను. మొత్తం వంకాయలన్నీ కూడా మగ్గిపోయిన తర్వాతే వేసుకోవాలండి. ఈ మిగిలిన కారం ముందే వేసేస్తే అదంతా మాడిపోతుంది. అందుకని అంతా వేగిన తర్వాత, వంకాయలన్నీ వేగిన తర్వాత ఇంకా తీసే ముందు మిగిలిన కారం వేసుకుని
1 నిమిషం వేయించుకుని దింపేసుకోవాలి. అంతా అయిపోయిందండి. వంకాయలన్నీ బాగా మగ్గిపోయాయి. చూడండి చక్కగా మగ్గిపోయాయి. ఇక తినడానికి రెడీ అండి. నోరు ఊరిపోతూ వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. గుమగుమలాడిపోతూ ఉందండి వంకాయ కూర. చాలా టేస్టీగా ఉంటుంది. డైనింగ్ టేబుల్ మీద పెట్టగానే అటు ఇటు వెళ్తూ ఉంటే మనకి మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు అన్నం తినాలా అని ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వంకాయ కూరని. తప్పకుండా ఇలా వేడి వేడి అన్నంలో ఈ వంకాయ కూర వేసుకుని కాస్త నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తిన్నారంటే భలే టేస్టీగా ఉంటుందండి. అన్నం మొత్తం ఈ కూరతోటే తినేస్తారు. ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ డిష్ చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతుంటారు. అంత బాగుంటుంది. ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇది. చాలా మంది ఇళ్లలో చేసుకుంటూ ఉంటారు. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. రైస్ లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. మా వీడియోలు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.